అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 30వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు, మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. ఆర్థికంగా ఎదుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఏర్పడిన. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన. అప్పులు పెరగకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. కీలక పనుల్లో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా దైవబలం కాపాడుతుంది. చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. కుటుంబంతో కలిసి పనులు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టిన పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా అనుకూలంగా ఏర్పరచుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక సమయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేయనివ్వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు. అన్ని సర్దుకుంటాయి. చేపట్టే పనిలో మంచి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. అనుకూల కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చక్కటి శుభయోగాలు ఏర్పడిన. అభివృద్ధి పదంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని విషయాలలో కాలయాపన జరగకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. ప్రయాణ సౌఖ్యం కలదు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్తను వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పట్టు వదులుకున్నా పని చేస్తారు. విజయం వరిస్తుంది. మీ యొక్క రంగాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన. గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలు చేపడతారు. మంచి పేరును సంపాదిస్తారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు. కుటుంబ సభ్యులతో చేసి కీలక చర్చలు మీకు లాభిస్తాయి. గతంలో కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రయత్నకారి సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. బంధుప్రీతి కలదు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన.
ఏర్పడడం, కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. నూతన రుణాలను చేస్తారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందినం, నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన, గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది. ధర్మచింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగున, వృధా ఖర్చులు తొలగున, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగున, అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.